నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పంచాయతీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పట్టాదారులకు పాసుబుక్కులు తహసీల్దార్ మురళి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి పాల్గొన్నారు. గత కొంతకాలంగా భూ సమస్యలతో, సర్వే నంబర్ల తప్పులతో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించి కొత్త పాసుబుక్కులను 740కు గాను లబ్ధిదారులకు 80 అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా పారదర్శకత పెంచామని, ఇకపై రైతులు బ్యాంకు రుణాలు పొందడానికి లేదా భూమి విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, వీఆర్ఓలు సాయి కిరణ్, సరళ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు అందరు రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చి అందరి గ్రామంలో సచివాలయాలందు మరియు ఎవరన్నా వృద్ధాప్యంలో ఉంటే వారి ఇంటి వద్దకు కూడా వెళ్ళి మనం పట్టాదారు పాస్బుక్లు అందజేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనకి గతంలో ఏదైతే రాబడినటువంటి పట్టాదారు పాస్బుక్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, ఆ పొరపాట్లన్నీ కూడా సరిచేయడం జరిగింది. సరిచేసి ఇప్పుడు నూతనంగా ఈ పట్టాదారు పాస్బుక్లు కూడా మనకి పూర్తిగా ఆన్లైన్లో మనకు అప్డేట్ అయ్యి వస్తాయి, రాజముద్రతో వస్తాయి. ప్లస్ మద్రాస్ సెక్యూరిటీ ప్రెస్లో ఇవి నమోదు చేసి మనకి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంబి మ్యాప్ను కూడా మనకి పాస్బుక్లందు ఇస్తున్నారు. మనకి ఈ పాస్బుక్లో మనకి రాబడినటువంటి పట్టాదారు పాస్బుక్ సర్వే నంబరు ప్లస్ ఎల్పిఎం నెంబరు, ఎక్స్టెంటు, అదేవిధంగా ఎఫ్ఎంబి మ్యాప్ కూడా, ఎల్పిఎం మ్యాప్ కూడా ఈ పాస్బుక్లో మనకి వస్తుంది, కొలతలతో సహా వస్తుంది. ఈ కొలతల్లో కూడా ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా కానీ మనం సరి చేసుకోవడానికి విలేజ్ సర్వేయర్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ప్రస్తుతానికి మనం ఏదైతే మంజూరు చేస్తున్న పాస్బుక్లు కూడా ఖచ్చితత్వంతో కూడిన పాస్బుక్లు ఇస్తున్నాము. దీనిలో కూడా ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కానీ మనం సరి చేసుకొని ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన టీడీపీ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పాస్బుక్ని ప్రింట్ చేసి రాజముద్రతో, మీరు చూడండి రాజముద్ర, దీని మీద ఏ పార్టీ యొక్క ముద్ర లేదు, గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటోలు లేదు, రాజముద్రతో కూడిన అదే రైతు యొక్క ఫోటో, ఎవరిదైతే వంశపారంపర్యం కానీ లేదా వాళ్ళు సొంతంగా కొనుక్కున్నది కానీ పొలం అయితే వారి ఫోటోలే ముద్రించి ఈ పాస్ పుస్తకం రాజముద్రతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకి అందజేసి ఏదైతే వాళ్ళ మనసులో ఇంతకు ముందు ఉన్న ఉద్దేశాన్ని రూపుమాపే విధంగా మన టీడీపీ ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఈ పాసు పుస్తకాలు స్వయంగా అందజేయాలని చెప్పేసి మంచి కార్యక్రమాన్ని ఇవాళ నుంచి మన మండలంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాసు పుస్తకాల ద్వారా ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు బ్యాంకులో ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాసు పుస్తకాలు మీకు అందజేస్తారు. ఈ పాసు పుస్తకాలు మీరు తీసుకెళ్ళి పాత పాస్ పుస్తకాల స్థానంలో వీటిని ఇచ్చి ఆ పాస్ పుస్తకాలని మళ్ళా మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరడం అయింది. ఇది మంచి ఉద్దేశం తప్పితే దీంట్లో ఎటువంటి మిమ్మల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఒక ల్యాండ్కి సంబంధించి ఒకే పాస్ పుస్తకం అమలులో ఉండాలనే సదుద్దేశమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి రైతు సోదరులందరూ గమనించి ఈ అవకాశాన్ని, మీ హక్కుని మీరు సొంతం చేసుకోండి. ఇదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన తప్ప రైతులకి ఎప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్ఓ గారికి
అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.